కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జనసేన నేత బండి రామకృష్ణ పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి కర్రసామతో అందరినీ ఆకట్టుకున్నారు. భగవద్గీత ద్వారా మనందరికీ మార్గాన్ని చూపిన పరమాత్ముడు శ్రీకృష్ణుడు. నేడు ప్రపంచ దేశాల్లో శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు. భగవద్గీతను నిత్యం పాటిస్తున్నారన్నారు. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనది గోవు. ఆ గోవును ప్రతి ఒక్కరూ పూజించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జన్మాష్టమి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు ఆ కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. ఆ శ్రీకృష్ణుడు ఆనాడు భగవద్గీత ద్వారా సర్వ మానవాళి ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి భగవద్గీత ద్వారా మనకి మార్గాన్ని చూపించారు. కానీ ఈరోజు మనం మన ఆలోచనల్ని తప్పుదారి పట్టించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడిని కీర్తిస్తా ఉన్నారు. ఆ భగవద్గీతని నిత్యం పఠిస్తా ఉన్నారు. నేను చాలా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు, చాలా దేశాల్లో వెళ్ళినప్పుడు వేరే దేశపు వాళ్ళు కూడా, వేరే మతస్థులు కూడా శ్రీకృష్ణుడి కీర్తనలు పాడుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. సనాతన భారతీయుల ధర్మం చాలా గొప్ప విషయం. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ప్రతి శుక్రవారం వాళ్ళు భగవద్గీత పఠనం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు మన శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందరూ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారంటే ఆ గొప్పతనం, ఆ పవిత్రత మనం అందరూ కూడా తెలుసుకోవాలి. తప్పకుండా మరి ఈరోజు మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున మరి అన్ని చోట్ల గో పూజలు చేస్తూ, గోవుని సేవిస్తూ, ఆ కృష్ణ పరమాత్ముడికి అత్యంత ఇష్టమైనది గోవు. గోవుని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గుర్తించి ఆ గోవుని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గోవుని పూజించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు